వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసాస్ వ్లాగ్. నేను మీ హంసప్రియ. సో ఇవాళ మన వీడియోలో అరకులో టాప్ ప్లేసెస్ చూడబోతున్నాం అనమాట. మేమైతే మా కంఫర్ట్కి మా టైంకి తగ్గట్టుగా మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము ఒక 5 to 6 అవర్స్లో. సో ఇంకా కొన్ని టాప్ ప్లేసెస్ ఉన్నాయి. మీకు టైం బట్టి మీ కంఫర్ట్ బట్టి మీరు అవైతే కవర్ చేసుకోండి. మేము చూసిన ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కాఫీ ప్లాంటేషన్స్కి వెళ్ళిపోయాము. ఇది మనకి గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో మధ్యలో ఆగిపోయి మీరు కాఫీ ప్లాంటేషన్కి విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు అన్నీ కూడా స్పైసెస్, ఇక్కడే పండించిన కాఫీ పౌడర్స్, కాఫీ బీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ తక్కువ కాస్ట్ అండ్ లోకల్గా పండిస్తారు కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ నుండి కాఫీ పౌడర్స్ అవి పర్చేస్ చేయొచ్చు. మేము కూడా తీసుకున్నాము. సో కాస్ట్ అయితే కొంచెం తక్కువే. మ్యూజియంకి వెళ్తే మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ అక్కడ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. సో చూసారు కదా కాఫీ ప్లాంటేషన్ అండ్ మిరియాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ తీగలకి మిరియాలు కూడా ఉన్నాయి. కాఫీ బీన్స్ తక్కువ ఉన్నాయి, అంటే కోసేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ చూసారు కదా ఇవి మిరియాలు అన్నమాట. మనకి అరకులో అయితే చాలా షూటింగ్స్ అయ్యాయి అనమాట. మాకు సైట్ సీయింగ్ చూపించిన అన్న అయితే చెప్తుండే ఈ ప్లేస్లో ఈ మూవీ అయింది, అక్కడ ఇది అయింది అనేసి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటే శ్రీహరి వాళ్ళ ఇల్లు అదంతా ఇక్కడే అంట అరకులో. సో సమ్ ఖాళీ ప్లేస్లోనే మొత్తం సెట్టింగ్ వేశారు. అండ్ మనసంతా నువ్వేలో ఉదయ్ కిరణ్ వాళ్ళు హనుమాన్ టెంపుల్కి వస్తారు కదా, అది కూడా ఇక్కడే అంట. ఇంకా చాలా ఉన్నాయి. కోదండరామ మూవీ అంట, ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చాలా షూటింగ్స్ అయ్యాయి. అండ్ హలో గురు ప్రేమ కోసమేలో రామ్ చిన్నప్పుడు ఉండే ఇల్లు అవన్నీ ఇక్కడే అంట. చూపించారు కానీ నేను లైక్ వెంటనే ఫోటో తీసుకోలేకపోయా, అంటే దారిలో వెళ్ళేటప్పుడు చూపించారు అంతే. సో మనం ఇప్పుడు అక్కడి నుండి పైనకి వచ్చేస్తే, కొండ పైకి వచ్చేస్తే మీకు గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మీరు అరకులో అయితే తప్పకుండా బొంగులో చికెన్ ట్రై చేయండి ఎక్కడైనా సరే. మనకి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మనకి బొంగులో చికెన్ అండ్ చికెన్ కబాబ్స్ కూడా ఉంటాయి. చికెన్ కబాబ్ అయితే స్టిక్ వచ్చేసి 30 రూపీస్. అలాగే మనకి బొంగులో చికెన్ అయితే ½ కేజీ 300, ½ కేజీ అయితే 150 అనమాట. సో ఇలా చూసారు కదా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ కార్న్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర కూడా స్పైసెస్ అయితే ఉంటాయి. మీరు స్పైసెస్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కాఫీ పౌడర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అయితే గాలికొండ వ్యూ పాయింట్. మిస్ చేయకుండా చూడండి. మనకి అరకు రైల్వే స్టేషన్ నుంచి అయితే ఈ గాలికొండ వ్యూ పాయింట్ ఒక 22 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఒక ½ అన్ అవర్ పడుతుంది స్టేషన్ నుంచి. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక 16 కిలోమీటర్స్ వెళ్తే మీకు బొర్రా కేవ్స్ ఉంటుంది. అది కూడా టాప్ ప్లేసెస్లో ఒకటండి, కంపల్సరీ విజిట్ చేయండి. మాకైతే టైం సెట్ కాలేదు, అందుకే మేము విజిట్ చేయలేదన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది గాలికొండ వ్యూ పాయింట్. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి. చాలా బ్యూటిఫుల్గా సీనరీ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా మొత్తం కొండలు, మంచు ఎంత బాగా కనిపిస్తుందో. ఒకవేళ మీరు వైజాగ్ నుండి అరకు మీరు రోడ్ వేలో వస్తున్నట్టయితే, ఒకవేళ మీ ఓన్ వెహికల్లో వస్తున్నట్టయితే మీరు ముందే బొర్రా కేవ్స్, గాలికొండ వ్యూ పాయింట్, ఈ కాఫీ ప్లాంటేషన్ చూసేసుకోండి. సో మేమైతే గాలికొండ వ్యూ పాయింట్ చూసిన తర్వాత కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడైతే వాటర్ లేవంట ఈ సీజన్లో. అందుకని మేము కటిక వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. మనకి రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. లోకల్ సైట్ సీయింగ్ వాళ్ళైతే బాగానే తీసుకెళ్తారు, వాళ్ళకి అలవాటు కాబట్టి. మన ఓన్ వెహికల్స్లో వెళ్ళేటట్టు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే డేంజర్గా ఉంది రోడ్ అయితే. సగం దూరం అయితే బాగానే ఉంది, కానీ తర్వాత మొత్తం మట్టి రోడ్ అనమాట, స్టోన్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వెళ్ళండి.
అండ్ ఈ కటిక వాటర్ ఫాల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, 350 మీటర్స్ పై నుంచి వాటర్ పడతాయి అనమాట. అదే దీని స్పెషాలిటీ. సో కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళాలి, పదండి వెళ్ళిపోదాం. వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే కటిక వాటర్ ఫాల్స్కి వస్తే మీకు పార్కింగ్ ఏరియా కొంచెం కిందకు ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఇక్కడికి నడవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అరకు నుండి గాలికొండ వ్యూ పాయింట్ చూసుకొని ఇక్కడికి వస్తే మీరు డైరెక్ట్ కొంచెం కటిక వాటర్ ఫాల్స్ స్టెప్స్ వరకు అయితే మీరు మీ వెహికల్లో వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ నుండి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. అక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ మళ్ళీ నడవాల్సి ఉంటుంది. సో పైన వాటర్ ఫాల్స్ అనమాట, అక్కడ వరకు వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ కూడా మనకి బొంగులో చికెన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఆర్డర్ చేసి వెళ్తే వచ్చేలోపు వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. సో స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. సో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి, దిగేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ. సో చూసారు కదా, స్టెప్స్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కాఫీ పౌడర్ అండ్ స్పైసెస్ ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా మధ్యలో ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్యలో మనకి ఇట్లా 2 ప్లేసెస్లో ఉంటుంది వాటర్ ఫాల్స్ అయితే. మనకి ఇంకా పైకి వెళ్ళే ఓపిక లేకపోతే సగం దూరంలోనే మనకి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడే మీరు మిడిల్లో నుంచి వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్స్కి, ఇదనమాట. లేదంటే మీరు ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఆడుకోవచ్చు. సో ఇక్కడ కూడా పెద్దగా వాటర్ అయితే ఏం లేవు, తక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా. బట్ అక్కడ వాటర్ ఫాల్స్ అయితే బాగా అనిపించాయి పైకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ పైనాపిల్ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంది. కాయ 100 రూపీస్ అనమాట. ముక్కలు కోసి ఉప్పు కారం వేసిస్తారు. నేను ఎప్పుడు ఉప్పు కారం వేసుకొని తినలేదు, బట్ చాలా టేస్టీగా చాలా బాగుంది. ఇక్కడే పండించింది లోకల్గా, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. సో అందుకని కొంచెం పులిపు వస్తుంది అనమాట, అందుకని వీళ్ళు ఉప్పు కారం వేసిస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా బొంగులో చికెన్ అండ్ చికెన్ కబాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా కటిక వాటర్ ఫాల్స్ నుంచి మేమైతే కాఫీ మ్యూజియంకి వచ్చామన్నమాట. ఇదైతే మనకి అరకు రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా మనం చూసే ప్లేసెస్ అన్నీ కూడా స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. ఇది కాఫీ మ్యూజియం. ఇక్కడ మనకి బోల్డ్ అని కాఫీస్లో ఫ్లేవర్స్, కాఫీ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ అనమాట. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు ఇదైతే ఓపెన్ ఉంటుంది. మీకు కాఫీ అంటే ఇష్టమైతే ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. చాలా ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ చాక్లెట్స్ కానీ, కాఫీ సీడ్స్ కానీ, కాఫీ పౌడర్స్లో కూడా లైట్, స్ట్రాంగ్, ఎథ్నిక్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. బట్ చాక్లెట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ప్రైస్ కొద్దిగా హై అనమాట, బట్ స్టిల్ మీకు ఆ ప్యూర్ కాఫీ ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మ్యూజియం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తం కాఫీ గురించే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, బ్రౌనీ అండ్ మనకి ఇట్లా స్నాక్స్ అయితే దొరుకుతాయి, పానీపూరి అండ్ కాఫీ మ్యూజియంలో కాఫీ ఉండకపోతే ఎట్లా చెప్పండి. సో కాఫీ కూడా దొరుకుతుంది. అండ్ కాఫీ గురించి ఇక్కడ హిస్టరీ కూడా ఉంటుంది అనమాట. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఏ కాలంలో స్టార్ట్ అయింది, దాన్ని ఎలా తయారు చేస్తారు, సో కాఫీ సీడ్ నుండి పౌడర్ లాగా ఎలా ఎన్ని ప్రాసెస్ ఉంటుంది అవన్నీ ఉంటాయి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసుకొని ఇవ్వలేదు. సో అక్కడైతే నేను వీడియో తీసుకోలేకపోయాను. బయట అయితే మొత్తం వీడియో తీశాను, చూసేయండి ఎలా ఉందో.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాఫీ సీడ్స్, కాఫీ చాక్లెట్స్ ఇవే ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ అంటే క్యాపచినో చాక్లెట్స్, సో అట్లా ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. నాకు తెలీదు ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా చాక్లెట్లో, అంటే కాఫీ చాక్లెట్స్లో ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయని నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. సో ఆల్మండ్ చాక్లెట్, ఆల్మండ్ కాఫీ అండ్ సమ్ ఇట్లా డిఫరెంట్ ఇంకా నేను నేమ్స్ అయితే గుర్తుకులేవు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. బట్ నాకేమనిపించిందంటే బయట కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో అంతే కదండి, నార్మల్గా మనం ఎక్కడైనా మ్యూజియంస్లో కానీ ఇలాంటివి చూస్తే మనకి ప్రైస్ అయితే కొంచెం హైయే ఉంటుంది బయటతో పోల్చుకుంటే. సో మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మనకి కాఫీ మ్యూజియంలోనే మనకి లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో హ్యాండ్మేడ్ జ్యువెలరీ, హ్యాండ్మేడ్ బొమ్మలు, చెక్క బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ నచ్చితే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. నాకు ప్రైస్ అయితే రీజనబుల్గానే అనిపించాయి. మాకు కొన్ని నచ్చాయి కానీ బట్ మా ఓన్ వెహికల్లో రాలేదు, మేమైతే ట్రైన్లో ట్రావెల్ చేసాం తెలుసు కదా. సో ఇవన్నీ ఇరిగిపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది. సో అందుకని మేమైతే తీసుకోలేదు. అండ్ ఇవన్నీ క్యారీ చేసుకొని మొత్తం ప్లేసెస్ కూడా తిరగాలి అంటే కూడా కష్టం కాబట్టి మేమైతే ఏం షాపింగ్ చేయలేదు పెద్దగా, అవసరమైన వల్ల తీసుకున్నాం అంతే. సో ఇక్కడైతే మాకు పెద్ద పెద్ద బొమ్మలు నచ్చాయి బట్ ఇంకా అవి తీసుకోలేదన్నమాట. సో ప్రైజెస్ చూస్తున్నారు కదా, నార్మల్ ప్రైజెసే ఉన్నాయి, 90, 150 అలాగే ఉన్నాయి. మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, జూట్ కలెక్షన్ ఉంది, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దగ్గరలోనే మనకి పద్మపురం గార్డెన్స్ ఉంటుంది. అక్కడ గార్డెన్ అయితే మీకు ఒకవేళ చెట్లు అంటే ఇష్టమైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అనమాట.
ఇంకా చిన్నపిల్లలకైతే 25-30 రూపీస్ ఉందన్నమాట ఎంట్రీ ఫీ అయితే. అడల్ట్స్కి అయితే 50 రూపీస్. సో ఇలా ఎంటర్ అవ్వగానే మొత్తం మనకి చెట్లే అండి, మొత్తం చెట్లే కనిపిస్తాయి. అండ్ ఇక్కడికి వెళ్ళి మీరు హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి, చెట్ల గురించి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఒకవేళ మొత్తం తిరిగి చూసే ఓపిక లేకపోతే ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది, టాయ్ ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో మీరు అది ఎక్కి మొత్తం గార్డెన్స్ అంతా చూసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. అక్కడ కూడా పిల్లలు ఆడుకోవచ్చు, ఫ్యామిలీ అంతా కూర్చొని అలా గార్డెన్లో అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంతమంది వచ్చి లంచ్ తీసుకొచ్చుకొని లంచ్ కూడా చేస్తున్నారనమాట. బాగుంటుంది కదా చెట్ల మధ్యలో లంచ్ చేసినా కూడా. ఇంకా చూస్తున్నారు కదా, అన్ని డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. పెద్ద చెట్లు, చిన్న మొక్కలు, బంతి మొక్కలు, గులాబీ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట ఈ లోపల. పద్మపురం గార్డెన్స్ అయితే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి 5 వరకు ఉంటుందన్నమాట.
పద్మపురం గార్డెన్స్ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో చాక్లెట్ ఫ్యాక్టరీ అని కొత్తగా పెట్టారనమాట. ఇంకా వర్క్ అయితే మొత్తం అవ్వలేదు. సో అవ్వలేదు కాబట్టి ఇంకా మనకి ప్రైస్ ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. ఒకవేళ కంప్లీట్ అయినాక ఎంట్రీ ఫీ పెడతారేమో. సో లోపల స్ట్రిక్ట్లీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి వీలు లేదనమాట. కానీ ఇక్కడ లోపల అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చాక్లెట్స్ డిఫరెంట్ కాఫీ చాక్లెట్స్ ఉన్నాయి. కాఫీ తాగొచ్చు, కాఫీ స్టాల్స్ ఉంది. అండ్ అలాగే మనకి బ్రౌనీస్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లోపల కొద్దిగా తీసాను, వెంటనే ఆపేయమన్నారు అనమాట. ఇంకా అక్కడి నుండి మేమైతే ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ అడల్ట్కి అయితే 50 రూపీస్ అనమాట, చిల్డ్రన్కి అయితే 25 రూపీస్. ఇది మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ అంతా కూడా మనకి ట్రైబల్స్ గురించి, వాళ్ళ కల్చర్, వాటి గురించి అన్నిటి గురించి ఉంటాయి అన్నమాట. ఇది కూడా టాప్ ప్లేస్ అనమాట, మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనకి ఇది అరకు స్టేషన్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. మనకి మ్యూజియంలో అయితే జిప్ లైన్ ఉంది, స్కై సైకిల్ ఉంది, బోటింగ్ ఉంది, ఆర్చరీ అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ అయితే ఇవి. స్కై సైకిల్కి 200, జిప్ లైన్కి 150, బోటింగ్కి 50 అండ్ ఆర్చరీకి కూడా 50 అనమాట. ఆర్చరీ మనకి చూసారు కదా అక్కడ ఉంటుంది. ఈ మ్యూజియంలో కూడా మనకి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చూసారు కదా పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం సీసా ఇవన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ టైం అయితే ఈ ట్రైబల్ మ్యూజియం చూడడానికే ఎక్కువ టైం పడుతుంది. సో ఇది కొంచెం పెద్దదన్నమాట, టైం పడుతుంది అన్నీ చూడాలంటే. మనకి డిఫరెంట్ బ్లాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క దాని గురించి ఉంటుంది. లిటరలీ ఇక్కడైతే అందరు ఫోటో దిగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఫోటో దిగడానికి వెయిట్ చేయడమే నాకు 20 minutes వెయిట్ చేస్తా కానీ ఫోటో దిగడానికి ఆపర్చునిటీ రాలేదు. సో అందరు దిగుతుండే. అండ్ మనకి కొంచెం లోపలికి వెళ్ళిపోయాక ట్రైబల్ డ్యాన్స్ ఉందన్నమాట, సమ్ స్టేజ్ షో లాగా. అక్కడైతే సపరేట్ మళ్ళీ ఇంకా ఎంట్రీ ఫీ ఉన్నది, ఇంకో 50 రూపీస్ పర్ హెడ్. బట్ మాకైతే ఇంకా టైం లేదు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళలేదు. బట్ అక్కడ లోపలైతే వీడియో తీసుకోవడానికి లేదనమాట.
మనకి లాస్ట్లో ఇట్లా స్టాల్స్ కూడా ఒక 2-3 ఉంటాయన్నమాట. మనకి ఇట్లా జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, టాయ్స్, కీ చైన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అన్ని రీజనబుల్ ప్రైస్ అనిపించాయి. బ్యాగ్స్ అయితే ఒక 150, 200, 300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ట్రైబల్ మ్యూజియమే. సో ఆ తర్వాత మేమేం చేసామో చూడాలా? అయితే మీరు లాస్ట్ బ్లాగ్స్లో ఆల్రెడీ పెట్టాను, మీరు వెళ్ళి చూసేయండి. లేదంటే మీకు వెకేషన్ సిరీస్ అని కింద ప్లేలిస్ట్ లింక్ అయితే పెడతాను. ఆ లింక్లో మీకు అన్ని డీటెయిల్స్ అండ్ నా బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సో మేమైతే 12కి స్టార్ట్ అయితే 5 వరకు మాకు అన్ని ప్లేసెస్ కూడా చూసేసాము. ఇంకా మీకు ఒకవేళ టైం ఉంటే బొర్రా కేవ్స్ కానీ, చాపరాయి వాటర్ ఫాల్స్ కానీ, ఇంకా దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా విజిట్ చేయండి. ఇవైతే టాప్ ప్లేసెస్ అనమాట, తప్పకుండా విజిట్ చేయండి. సో ఇదనమాట ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. అలాగే తెలుసు కదా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.